శతద సహస్రధ మనసారా కూడా గట్టిగా చప్పట్లతో మన ఈ కార్యక్రమాన్ని మనకు మనమే ప్రారంభించుకుందాం. ఈనాటి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఇచ్చేసినటువంటి అతిథులందరి అమృత హస్తాల మధ్య ఈనాటి కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుంది. విద్యార్థి స్థాయి ఏదైనప్పటికీ విశిష్ట ఫలితం మా లక్ష్యం అంటుంది సన్షైన్ స్కూల్. ఎంతో మంది విద్యార్థుల్ని ఉన్నతంగా తయారు చేయడంలో అందవేసిన చెయ్యి సన్షైన్ స్కూల్. ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత చక్కటి విద్యాబోధన అందిస్తూ ఎంతో మంది విద్యార్థుల్ని ఉన్నత ప్రయోజకులుగా తయారు చేస్తుంది సన్షైన్. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ, మా కార్యక్రమానికి అన్నింటినీ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తిరిగి మన స్కూల్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు 2025కు 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం పూర్తిగా. ఇన్ని దాంట్లో అన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్కూల్ని ఇంత సక్సెస్ చేయడానికి నా టీచర్లు కూడా నాకు చాలా సహకరించారు. మన మండలంలో అన్ని స్కూళ్ళు ఉన్న ఎవరం కూడా ప్రతి స్కూల్ నాకు ప్రోత్సహించి మా ఉపాధ్యాయులు మాన్సింగ్ సార్ నాకు ఎల్లప్పుడూ నా తోడుండి మా స్కూల్ని మంచిగా నడిపించడానికి నాకు సలహాలు సహకారాలు అందించాడు. సార్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే నేను ఎన్ని విషయాల్లో చాలా తొందర
ఆశతోని స్కూల్ను మొదలుపెట్టి 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు 10 సంవత్సరాల సెలబ్రేషన్ నిర్వహించుకుంటున్న సన్షైన్ స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు, అలాగే విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమానికి సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ చెల్మల శ్రీనివాస్ గారు, అలాగే నాతో పాటు ఇతర పార్టీల నాయకులు, మిత్రులు, అలాగే స్టూడెంట్స్, పేరెంట్స్, తల్లిదండ్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా స్కూల్ అంటే పేరెంట్స్కి ఒక భయం. ఫీజు కట్టేటప్పుడు అరే విద్య వ్యాపారం అయిపోయిందని. కానీ విద్య వ్యాపారం కాదు, ప్రతి మనిషికి విద్య అవసరం. విద్య అవసరాన్ని గుర్తించి ఈరోజు గ్రామం నుండి, చిన్న కుగ్రామం నుండి ఢిల్లీ వరకు ఒకే విద్యా విధానం, విద్యార్థులందరికీ ఒకే విద్యా విధానం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విద్య మీద పెద్ద ఎత్తున ఖర్చులు పెడుతున్నాయి. ప్రభుత్వాలు పెట్టే ఖర్చు ముందు తల్లిదండ్రులు పెట్టే ఖర్చు చాలా చిన్నది. ముఖ్యంగా విద్య గురించి మాట్లాడాలంటే 6వ తరగతి. నమస్కారం. టాస్మా పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుల గారికి, హనుమంత్ రెడ్డి గారికి, మైపల్ గారికి అందరికీ నమస్కారం. సన్షైన్ స్కూల్ 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న స్కూల్ యాజమాన్యానికి, ప్రతి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున, విద్యార్థి తల్లిదండ్రులందరికీ నమస్కారం. నేను ఒకటే విషయం చెప్తాను. ఒక పేదవాడి కొడుకు ధనవంతుడు కావాలన్నా, ఒక గుమస్తా కొడుకు ఒక టీచర్ కావాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు కలెక్టర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా విద్యనే ముఖ్యం. విద్య ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకచ్చు. విద్య ఉంటే ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు తిరగచ్చు. కావున ప్రతి భవిష్యత్తుకు బాట వేయండి. నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టాస్మా పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుల గారికి, హనుమంత్ రెడ్డి గారికి, మైపల్ గారికి అందరికీ నమస్కారం. సన్షైన్ స్కూల్ 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న స్కూల్ యాజమాన్యానికి, ప్రతి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున, విద్యార్థి తల్లిదండ్రులందరికీ నమస్కారం. నేను ఒకటే విషయం చెప్తాను. ఒక పేదవాడి కొడుకు ధనవంతుడు కావాలన్నా, ఒక గుమస్తా కొడుకు ఒక టీచర్ కావాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు కలెక్టర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా విద్యనే ముఖ్యం. విద్య ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకచ్చు. విద్య ఉంటే ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు తిరగచ్చు. కావున ప్రతి భవిష్యత్తుకు బాట వేయండి. నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్ యూ.